సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ పైన కేసు, మరోవైపు ఔటర్ రింగ్ రోడ్డు ఏదైతే అమ్మేసిరో లీజు కాంట్రాక్ట్లు ఏవైతే కాంట్రాక్ట్ ఇచ్చిరో 30 ఏళ్ల పాటు, దానిపైన పూర్తి స్థాయి విచారణ చేసేందుకు ఓ కమిటీ. ఇది ఇట్లా ఉంటే విద్యుత్ కొనుగోళ్ల పైన కేసీఆర్ పైన విచారణ జరుగుతూ ఉంది. వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది ఛత్తీస్గఢ్ ఒప్పందంతో అనేటువంటి వ్యవహారంలో. ఆ కమిషన్ వైపు ఎంక్వైరీ చేస్తూ ఉంది. ఇటు కేటీ రామారావు పైన ఈ ఫార్ములా రేసు, మరోవైపు ఏది ఔటర్ రింగ్ రోడ్ టెండర్లు, ఏది ఔటర్ రింగ్ రోడ్డు ఏది 30 ఏళ్ళకు లీజుకి ఇచ్చినటువంటి వ్యవహారంలో హరీష్ రావు వ్యవహారం. ఇక్కడ మామ, కొడుకు, అల్లుడు ముగ్గురు కలిసి 3 కేసులలో ఇప్పుడు తట్పటాయిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఫ్రీగా ఉన్నది ఒక కవితనే. వీళ్ళు ముగ్గురు బయట ఉండి కవిత గారు లోపటి ఉంటే దాదాపు 6 నెలలు పట్టింది ఆమెను తేవడానికి. ఒకవేళ వీళ్ళు ముగ్గురు కనుక లోపలికి పోతే కవిత గారు ఎన్ని నెలల్లో తెస్తుంది వీళ్ళని బయటికి. ఇది చర్చ జరుగుతూ ఉంది తెలంగాణ వ్యాప్తంగా. సరే, ఆడబిడ్డ నీళ్ళు పెద్దగా పట్టించుకోకపోయినా ఏం చేయకపోయినా కానీ ఆడబిడ్డ మనసు ఆడబిడ్డనే కాబట్టి కొద్దిగా తాపత్రయమో ఆందోళన ఎక్కువ ఉంటుంది. అందుకే కేటీ రామారావు పైన కేసు నమోదు కాగానే కవిత గారు వెంటనే ప్రెస్ మీట్ పెట్టి ఈ ఊకదంపుడు బెదిరింపులకు ఎవడు భయపడని అన్నకు అండగా నిలబడే ప్రయత్నం చేసింది. కానీ చెల్లె ఏది లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఢిల్లీ తిహార్ జైలుకు పోయినప్పుడు కేటీ రామారావులో పెద్దగా స్పందన లేకుండా నవ్వు ముఖంతో, ఆ తర్వాత కూడా పెద్దగా మాట్లాడింది కూడా లేదు కేటీ రామారావు. కానీ సొంత అన్న, సరే అన్నకు లేకపోయినా చెల్లె తాపత్రయంతో కొంత కష్టపడతా ఉంది. అయితే చెల్లెకు కూడా తెలుసు వీళ్ళు ముగ్గురు తప్పు చేసిన వ్యవహారం. సరే, కవిత లిక్కర్ స్కామ్లా చేసిందా లేదా అటు కేజ్రీవాల్కి తెలవాలి, నరేంద్ర మోడీ గారికి తెలవాలి, న్యాయస్థానానికి తెలవాలి, ఆమెకు తెలవాలి. సరే, సెల్ ఫోన్లు బలగొట్టింది ఇవన్నీ అని చెప్పి ఏవో చూపెట్టి అయిపోయింది. కానీ ఒక మాట, ఈ ముగ్గురైతే కేటీ రామారావు క్లియర్గా ఒప్పుకుండు. ఏమని, నేను ఫార్ములా ఈ రేస్ కోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి విదేశీ మారక ద్రవ్యాన్ని ఆ కంపెనీకి పంపించిన అని చెప్పి ఓపెన్గా ఒప్పుకున్నాడు. రెండోది, కేసీఆర్ గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఛత్తీస్గఢ్ నుంచి 4 తీగలు ఇటు వరిచి కరెంటు తెస్తా అని చెప్పిండు. ఈ వ్యవహారం ఒకటి జరిగింది. మరోవైపు హరీష్ రావు గారు ఔటర్ టెండర్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన దమ్ముంటే టెండర్లు రద్దు చేయండి, ఆ తర్వాత విచారణ చేయండి అంటున్నాడు. విచారణ చేస్తే అలా తప్పు ఉంటే కదా రద్దు చేయాల్సింది అనేది పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి కౌంటర్. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.